హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో విలేజ్ వ్లాగ్ అంటే మీ అందరికి ఇష్టం కదా. సో నాకు కూడా విలేజ్కి వెళ్తే చాలా ఇష్టం. సో అమ్మవారి ఇంట్లో ఇంటి ఎదురుగానే ఈ సెంటు జాజుల పందిరి ఉందన్నమాట. సో అలా నైట్ అలా నడుస్తూ ఉంటే కూడా మంచి గమగమ వాసన వస్తూ ఉన్నాయి. సో ఈరోజు ఏంటంటే కొన్ని కోస్తూ ఉన్నాను. ఎప్పుడు మన లాఫింగ్ స్టారే కోసి కట్టిస్తూ ఉంటుంది. సో ఈరోజు తను రాలా, అందువల్ల నేను కోస్తూ ఉన్నాను అనమాట. ఈరోజు ఏంటంటే పెళ్ళి రోజు తీసిన వీడియో అన్నమాట ఇది. సో నలుగు మార్నింగ్ అయిపోయింది, నైట్ వచ్చి పెళ్ళి అన్నమాట. ఆ వీడియో చూసారు కదా. సో అన్నీ కూడా కలగలిపిన వీడియో. అంటే నలుగు నుంచి రిసెప్షన్ వరకు ఒకే వీడియోలో తీశాను. అది చూసారు కదా, ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. చూడని వాళ్ళు రైతు బిడ్డ రెడ్డి ఛానల్లో అది లోడ్ చేశాను, చూడండి. ఇక సరదాగా విలేజ్లో కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను, అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఎక్కువ ఆడతాం కదా, నీతో ఆడుకుంటుందంట. ఎంత పిలిచేదే మధ్యలో పిలిస్తే ఎన్ని వస్తాను, పిలిస్తే ఎంత ఏం చేస్తున్నావు? ఎందుకు నువ్వు చెప్పేం చేస్తున్నావు? మా తెలుసులే, నువ్వు ఏం చేసావు నాకు తెలుసు. మళ్ళీ పొద్దున్న బయట ఏం చేసేసిపోయినాను? నిజం చెప్పు. ఆడుకొని బాగుంది లేదా? తలుపు ఎందుకు వేసుకోకుండా పోయినావు? చెప్తా కదా ఆడుకుంటుందండి, దానికి ఎందుకు పూజ ఇలానే పాపం లాఫింగ్స్లో నేర్పిస్తూ ఉంటుంది. చూసారు కదా, బెడ్రూమ్లో ఇక అన్ని పెళ్ళికి రిసెప్షన్కి తీసిన డ్రెస్సెస్ అన్నీ కూడా మా లాఫింగ్ స్టార్ సర్దుతూ ఉంది. ఇవి పెసలు అమ్మ 1 ఇయర్కి సరిపడా తీసి పెట్టేసి ఉంటుంది అనమాట. నేనేంటంటే బెంగళూరులో స్టోర్ చేసుకోవడం కష్టం అని వచ్చినప్పుడల్లా ఎంత కావాలో అంతా తీసుకెళ్తూ ఉంటాను. ఇక మా చెల్లి కూడా కావాలనింది, సో తనకి అన్నీ కూడా సపరేట్గా ప్యాక్ చేస్తూ ఉన్నాను. ఇక అంతలోపల ఇసికి పుర్లు అంటారు, అవి తీసుకొచ్చారు. మా వారికి ఇసికి పుర్లు అంటే చాలా ఇష్టం. ఈ చేపలు అందరూ ఎక్కువగా ముందుగా వేసేస్తే మెత్తగా అయిపోతాయంట. వీటిని ఎక్స్పర్ట్లు మాత్రమే పెట్టాలని చెప్పి మా చెల్లి ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఈ చేపలు అందరూ కూర వండలేరని. అందువల్ల మా పిన్నిని పిలిచాను. సో మా పిన్ని ఫిష్ పులుసు చేస్తూ ఉంది. ఇక యాస్టీస్ పెరుగు కోసం పాలు రెడీ చేస్తుంది. అమ్మ ఎప్పుడు కూడా పాలు పెరుగుకి రెడీ చేయాలంటే ఆ పొయ్యి మీదనే కాస్తూ ఉంటుంది అనమాట. మా పిన్ని వచ్చేసి పాపం నాకు కర్రీ రెడీ చేస్తూ ఉంది. సో అందరిని ఇబ్బంది పెట్టేస్తాను అనమాట నేను ఊరికి వెళ్ళాలంటే. కాగేసినాయా? ఇంకొకరు ఎర్రంగా అయితే ఇంకొకరు అంటే ఇంకొక చాలా సేపు కాగాలి. ఎర్రంగా రావద్దా? ఎర్రంగా వస్తే రుచిగా ఉంటుంది. ఇంత పొయ్యి మండల ఇప్పుడు అప్పుడు పొంగిపోతే పొంగేటట్టు ఇస్తానా. ఒక్కరో దాన్ని వచ్చి మళ్ళీ చూసేదే కదా. మంట చిన్నదిగానే వేసి చిన్నగా గాయాలి. అదే ఆల్చం గబ్బ మంట వేసేది అయితే ఇబ్బందిలే. వీళ్ళ పాలు బాగుండాలి, గడ్డగా బాగా రుచిగా కూడా ఉంటాయి. అందువల్ల లేట్ అయ్యేది. తిరగలేకుండా పాలు ఆడ కాసేది అందుకు. మమ్మీ పోయించమని నీకా ఇదా? అది నీదత్తా? ఓ కొడుకు కూతురా? మీ కొడుకు కూతురా అదే? నీ కూతురా? వసంతాల సందడిలో జరిగిన కొన్ని క్లిప్పింగ్స్ అనమాట ఇవి. తర్వాత మా పక్కూర్లో నేను మా చెల్లి వెళ్ళొస్తూ ఉంటే ఒక పాప బండి మీద కూర్చొని వెళ్తూ ఉంది. పాపం కొద్దిగా తూగినట్టు అనిపిస్తూ ఉంది, మళ్ళీ యాక్టివ్గా ఉందన్నమాట. ఎందుకైనా మంచిదని కొంచెం ఫాలో చేసి తనకు చెప్దాం అనుకుంటే ఆ పాప కళ్ళు నలుపుకుంటూ లేస్తూ ఉంది. అదే చెప్పాము, కొద్దిగా ముందన్నా కూర్చోబెట్టుకోని అంటే ముందు ఆల్రెడీ ఒక చిన్న బాబు ఉన్నాడు.
సో ముందన్న కూర్చోబెట్టుకోండి పడిపోద్దేమో అని చెప్పి పిల్లల్ని ఈ విధంగా అశ్రద్ధగా తీసుకెళ్లడం కూడా చాలా డేంజర్. కానీ పిల్లలు సరదాగా కూర్చుంటా ఉంటారు కానీ ఎప్పుడు నిద్రపోతారు అన్నమాట. ఇంకొకరు అవి చూడు అటెన్షన్లో ఉన్నాయి. వేస్తే తింటుందాం. మా చెల్లి నేను ఉన్నామంటే సందడి సందడి. ఈరోజు ఏంటంటే అరిసెలు చేశారనమాట. అరిసెలు ఏంటంటే లాగుతూ పీకుతూ ఉంటే మాకు బాగా ఇష్టం, కానీ అవి పిండి పిండిగా వచ్చాయి. అదే అక్కడ కూర్చొని తింటూ మా చుట్టూ ఆ కుక్కలు చేస్తే వాటికి కూడా వేస్తూ మేము కూడా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇలా సరదాగా విలేజ్కి వెళ్తే మాత్రం టైం ఎలా పోతుందో అస్సలు తెలియదు మాకు. ఎత్తకొత్తలయా పగిలింది నాన్న, అది ఇంకోటి కొట్టు. పగిలిపోయింది. పగిలిపోయింది, ఇంకోటి కొట్టు. ఏ నీ పొల్లు చూపించు. నేను పట్టుకుంటా బ్రో. మీరే నువ్వు కొట్టు, నేను వేస్తా. అవి జస్ట్ రాళ్ళు అంతే, అడేముండవు. సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ కోసం అవి వాళ్ళకేం ఇది కాదు కదా, టైం పాస్. కొట్రా తప్పునా. మిద్ది మీదకి అయితే బాగా కనబడుతుంది. మిద్ది మీద బాగా కనబడుతుంది. అట్లా జానకక్క వాళ్ళ ఇంటి మీద పోయింది అది. మనం ఎంతసేపు చూడాల. ఎందుకు అట్ట కొట్టావు? పోతా ఉంది, కనుమరుగైపోతా. నొక్కు ఆ పక్క, నొక్కు ఆ పక్క, నొక్కు. ఏ అట్ట కాదు, నువ్వు గట్టిగా పెట్టు, మూత గట్టిగా పెట్టరా. సరే కానీ ఓ మూత ఓపెన్ అయిపోవాలా? మమ్మల్ని ఆడు కూర్చోనికుండా చేస్తాం ఏందా? యాక్షన్ చేస్తా. సరే కానీ యాక్షన్. నీకు ఎన్ని కళలు ఉన్నాయిరా? సరే కానీ సరే కానీ భలే చేసినావురా, సూపర్ యాక్షన్ చేసినావు, మమ్మల్ని కూర్చోనికుండా చేసినావాడ. ఇది అనమాట మా బుడ్డోడితో గోల. ఓకే ఫ్రెండ్స్, విలేజ్ వీడియో ఎలా ఉంది అనేది కమెంట్స్లో చెప్పండి. ఏంటో విలేజ్కి వస్తే చాలా వీడియోస్ తీసుకునే ఇది ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడైతే ఏం తీయట్లేదు, ఏదో ఇంట్రెస్ట్ లేకుండా తీసినట్టుంది. నాకే అలా అనిపిస్తుంది అనమాట.